ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఈసారి చాలా అద్భుతంగా మహానాడిని ఘనంగా నిర్వహించాలనుకుంటున్నారు. దాదాపుగా 5 లక్షలకు పైగా జనం వస్తారు మహానాడికి అని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎందుకంటే కోటి సభ్యత్వాలున్నాయి కాబట్టి వస్తారు. 5 లక్షలేంటి ఇంకా ఎక్కువే రావచ్చు. కాకపోతే అక్కడ ప్రాంగణం సరిపోవాలి గదా! కడపలో ఈ ఏర్పాట్లయితే జేస్తున్నారు. మహానాడు వేడుక మొత్తం ఇప్పుడు. అంటే మొత్తం వచ్చే 15 సంవత్సరాల వరకు కూటమి బలంగా ఉంటుంది అన్న సంకేతాలు మిత్రపక్షాల నుంచి రావడంతో ఇప్పుడు ఇప్పుడున్న ఈ పాజిటివిటీల మధ్య మహానాడుకు కూడా ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే 5 లక్షలకు పైగా వస్తారు మొత్తం ప్రజలు అనేది ఒక అంచనా అయితే తెలుగుదేశం పార్టీ వేసుకుంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2, 3 కమిటీలేశారు. ఇంకొన్ని కమిటీలు కూడా వేయబోతున్నారట. ఒక రకంగా మహానాడు సంబరం ఇంకా అద్రిపోయేలా నిర్వహించాలి అనేదైతే ప్రతి ఒక్కరు పార్టీలో కోరుకుంటున్నారు. అయితే కీలకమైన అంశం ఇది కడపలో జరుగుతుంది. కడపలో జరుగుతున్న మహానాడు వేడుకలకి ఇప్పుడు కడపలోకి సంబంధించిన ఆ జిల్లా నాయకులే కొంతమంది దూరంగా ఉన్నారట కొంతమంది.